యాదగిరిగుట్ట అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. కుటుంబంతో కలిసి దర్శించుకోవడం చాలా అదృష్టం. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా దర్శించుకున్నందుకు. ఈ దివ్య క్షేత్రానికి ఉన్న కొన్ని ప్రాముఖ్యతలు, ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్వయంభు క్షేత్రం అండ్ పంచ నరసింహ రూపాలు స్వయంభుమూర్తి అంటే యాదర్శి అనే మహర్షి తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. ఈ ఒక్క గుహలోనే స్వామివారు 5 రూపాల్లో దర్శనమిస్తారు. జ్వాలా నరసింహ, యోగా నరసింహ, సాలగ్రామ నరసింహ, గండభేరుండ నరసింహ మరియు లక్ష్మీ నరసింహ. ఈ గుడి మొత్తం బ్లాక్ గ్రానైట్ తోనే కట్టారు. పునఃనిర్మాణం తర్వాత యాదాద్రి ఆలయం ప్రపంచ స్థాయి శిల్పకళ అద్భుతంగా మారింది. పూర్తి ఆలయాన్ని ఎటువంటి సిమెంట్ ఉపయోగించకుండా కేవలం కృష్ణశిలలతో, నల్లరాతితో కాకతీయులు మరియు ద్రవిడ శైలి కళలతో నిర్మించారు. వేల సంవత్సరాల పాటు చెక్కు చెదరని రీతిలో ఈ రాతి నిర్మాణాలు ఉంటాయి. వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళకి పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ ప్రధాన ఆలయ విమాన గోపురానికి కిలోల కొద్దీ బంగారంతో రేకులు అమర్చి అత్యంత అందంగా తీర్చిదిద్దారు. సూర్యకాంతితో ఈ గోపురం మెరిసిపోతూ అద్భుతంగా కనిపిస్తుంది తెలుసా మీకు? ఇంకా మీరు కూడా చూసేయండి ఆ అందమైన దృశ్యాన్ని. యాదగిరి నరసింహస్వామిని వైద్య నరసింహస్వామి అని కూడా ఇక్కడ పిలుస్తారు. మానసిక లేదా శారీరక సమస్యలతో బాధపడేవారు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో లేదా గుహ వద్ద ప్రదక్షిణలు చేస్తే ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. లోపలికి ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి నేను బయట మొత్తం చూపిస్తున్నా. ప్రధాన గర్భాలయం కొండ గుహల్లోనే ఉండటం ఇక్కడ ప్రధాన ఆకర్షణీయం. ఆధునిక నిర్మాణాలు ఎంత వచ్చినా స్వామివారి మూల విరాటం ఉండే ప్రాచీన గుహ సహసిద్ధమైన వాతావరణాన్ని, భక్తిని కలిగిస్తుంది. ఆలయం చుట్టూ ఉండే రాతి స్తంభాలు, వాటిపై ఉన్న చెక్కడాలు కుటుంబంతో కలిసి ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ శిల్పకళను ఆస్వాదించడానికి కూడా చాలా బాగుంటుంది. మాకు దర్శనం చాలా బాగా అయింది. 2 కళ్ళు చాలలేదు. స్వామివారు అంత దివ్యంగా కనిపించారు. ఇంకా యాదగిరిగుట్ట దర్శనం అయిన వెంటనే స్వర్ణగిరికి బయలుదేరిపోయాం. ఎంట్రన్స్ లోనే స్వామివారి పాదాలు ఉంటాయి. యాదాద్రి అంటే భువనగిరి జిల్లాలోనే భువనగిరి పట్టణ శివారులో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తెలంగాణలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా చెప్పవచ్చు. గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి 12 అడుగులు ఎత్తైన భారీ విగ్రహం దర్శనమిస్తుంది. ద్రావిడ శైలి నిర్మాణం అంటే పల్లవ, చోళ, చాళుక్య మరియు విజయనగర సామ్రాజ్యుల నిర్మాణ శైలులు కలయికతో 5 అంతస్తుల విమాన గోపురం మరియు ఎత్తైన రాజగోపురాలతో ఈ ఆలయాన్ని అత్యంత శోభనీయంగా నిర్మించారు. జలనారాయణ స్వామి కోనేరు మధ్యలో నీటిపై తేలియాడే భంగిమలో ఉండే జలనారాయణ స్వామి రూపం భక్తుల్ని చాలా ఆకర్షిస్తుంది. మీరు కూడా చూసేయండి. లిటరల్లీ నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తుల కోసం మధ్యాహ్న సమయాల్లో అన్నప్రసాదన వితరణ జరుగుతుంది. అందరికీ నా చిన్న మాట, లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. కుటుంబంతో కలిసి గడిపిన ఈ ఆధ్యాత్మిక యాత్ర మీ అందరికీ మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుంది. మీరందరూ నన్ను ఆశీర్వదిస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.